వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్తే గనక ఇక శివనారాయణ ఎలాగైనా సరే 1 మంత్లో నువ్వు కానీ కంపెనీకి లాభాలను తీసుకురాకపోతే ఖచ్చితంగా నీ ప్లేస్లో వేరే సీఈఓ వస్తారు అని చెప్పి జ్యోత్స్నకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో ఒక్కసారిగా షాక్లో ఉండిపోద్ది. ఇక ఆ మాటకి సుమిత్ర, చూడు, ఇప్పటికైనా నువ్వు అనుకున్నది సాధించాలన్నా లేకపోతే నీ జీవితం నీ చేతుల్లో ఉండాలన్నా ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. నిజాయితీతో నమ్మకంతో తిరిగి ఆ కంపెనీని లాభాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయి. అప్పుడు మాత్రమే నువ్వు నీ జీవితం నీకు అనుకున్నట్లుగా ఉంటుంది అని చెప్పేసి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయేసరికి ఇదేంటి పెద్ద చిక్కుల్లో పడిందే అని చెప్పేసి పారిజాతం అనుకుంటా ఉంటుంది. కార్తీక్ అక్కడే కూర్చుంటే, ఏరా నువ్వే కదా ఆ ఎంప్లాయీస్ని ఉసిగొలిపి ఇంటికి పంపించింది, సీఈఓ పోస్ట్కి ఎసరు పెట్టింది నువ్వే కదా, నువ్వు ఆ సీఈఓ పోస్ట్ కోసం కాసు కూర్చున్నావు అనే సంగతి నాకు బాగా తెలుసురా అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుతూ ఉంటుంది పారిజాతం కార్తీక్ తోటి. నీకెందుకు అలా అనిపించింది, నువ్వు కూడా ఏదైనా ప్లాన్ చేస్తున్నావేంటి అని చెప్పేసి అనేసరికి కార్తీక్ అలా అనేసరికి నువ్వు ఆయన్ని బాగా బుట్టలో వేసుకుంటున్నావుగా అని చెప్పి అంటది ఇంకా పారిజాతం. కార్తీక్తో అలా అనేసరికి నీకు ఇలా కాదు, ఉండు ఉడకబెట్టిన బెరకాయలు తీసుకొస్తా అని చెప్పేసి అంటే, లేదురా నిజం చెప్పు, నువ్వు ఆయన్ని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నావు కదా అని చెప్పి అంటది. నువ్వు కూడా బుట్ట పట్టుకుని తిరుగు అని చెప్పి అనేసరికి నేనెందుకు అంటది ఇంక పారిజాతం. మరి బుట్ట పట్టుకుని తిరిగితేనే కదా బుట్టలో పడేది అని చెప్పి అనేసరికి కొంచెం కంగు తింటది. నీకు బాగా వెటకారాలు ఎక్కువైపోయినాయిరా, ఎలా అయినా సరే జ్యోత్స్నని కాపాడాల్సిందే అని మనసులో అనుకుంటా ఉంటుంది. ఇక ఆ మాటకి ఇంకా కార్తీక్ కూడా లోపలికి వెళ్ళిపోతాడు. జ్యోత్స్నని ఎలా అయినా సరే సేవ్ చేయాలి అని చెప్పి ఇంక పారిజాతం అనుకుంటా ఉంటుంది తనలో తానే. ఇక మరో పక్క దీపేమో సుమిత్ర అన్న మాటలు గుర్తు చేసుకుంటా ఉంటుంది. కార్తీక్ వచ్చి, నిజంగా నువ్వు ఇందాక వచ్చేసావు కానీ అక్కడే ఉండుంటే ఒక అద్భుతాన్ని చూసేదానివి తెలుసా అని చెప్పేసి ఇంకా అలా అంటాడు కార్తీక్. అయితే నేను విన్నానులే బాబా ఇక్కడి నుంచి అని చెప్పి అంటే, కదా ఎంతైనా మీ ఇద్దరు తల్లి కూతుళ్ళు కదా, అందుకే మీ ఇద్దరి మాటలు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి అని చెప్పేసి కార్తీక్ మాట్లాడతాడు. ఆ మాటలకి దీప కొంచెం ఇంకా డల్గానే ఉంటుంది. మీరందరికీ ఆ మాటల్లో అద్భుతమే కనిపించి ఉండుండొచ్చు, కానీ ఆవిడ అన్న మాటలు నాకు కూడా వర్తిస్తాయి అనిపిస్తుంది. ఎందుకంటే నిజాయితీ కోల్పోతే నమ్మకం నిలబెట్టుకోవడం తిరిగి దక్కించుకోవడం చాలా కష్టం. ఈ విషయంలో నేను అమ్మ దగ్గర నిజాయితీని నా నమ్మకాన్ని పోగొట్టుకున్నాను కదా బావా అని చెప్పి అంటే, నువ్వు పోగొట్టుకుంది నమ్మకం అంతే, నిజాయితీని కాదు భర్తలా. కొంచెం వెయిట్ చేయి, అన్నీ సెట్ అవుతాయి అని చెప్పి అంటాడు కార్తీక్. ఏంటి సెట్ అయ్యేది, అన్నీ సెట్ అవుతాయి అంటున్నావు, కానీ ఒక్కటి కూడా ఏం సర్దావు అట్లా. అమ్మ నాన్నల్ని కలుపుతానన్నావు, నన్ను అమ్మని కలుపుతానన్నావు, ఇవేమీ జరగట్లేదు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నేను ఎంతైనా ఆవిడ దృష్టిలో తన భర్తని షూట్ చేసిన దానిలాగానే మిగిలిపోతున్నాను. ఆ నిందను మోస్తుంది నేనే కదా బావా అని చెప్పి బాధపడుతుంది ఇంకా దీప బాధపడేసరికి, ఆ షూట్ చేసింది నువ్వు కాదని నేను ప్రూవ్ చేస్తానని చెప్పానుగా అని చెప్పి అంటాడు కార్తీక్. చూడు బావా, నువ్వు ఏం చేసినా సరే అమ్మ నమ్మే పరిస్థితిలో లేదు. అమ్మ నమ్మాలి అంటే చాలా స్ట్రాంగ్గా ఏదో జరగాలి, అది జరుగుతుందని నాకు ఇప్పట్లో నమ్మకం లేదు అని చెప్పి బాధపడుతుంది. అలా ఏం లేదులే కానీ ఇచ్చే, సరే నాకు కాఫీ పెట్టు అని చెప్పి అంటాడు కార్తీక్. కాఫీ తాగుతూ ఉండు, ఇక్కడ వంటగదిలో నా చుట్టూ తిరగడానికి మాత్రం నీకు బాగా టైం ఉంటుంది. రాత్రి పొద్దున్నే ఐడియా చెప్తాను అన్నావు, ఇప్పటి వరకు దిక్కు దివాణం లేదు అని చెప్పేసి కార్తీక్తో దీప ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఇక కార్తీక్ కోపం వచ్చి, అవసరం లేదులే, నువ్వు వద్దు, నీకు కాఫీ వద్దు, ఐడియా కావాలంటే ఐడియా, ఏదో కాసేపు ప్రేమగా మాట్లాడదామని వస్తే ఇంతలాగా మాట్లాడుతున్నావు చిచి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఏంటి బావా అలా అంటావు అని చెప్పి ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అలా ఇద్దరు కొంచెం కామెడీగా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత మరో పక్క ఇక శ్రీధర్ దగ్గరికి అలాగే కావేరి దగ్గరికి స్వప్న వచ్చి, కాశీ ఇలాగా యాక్సిడెంట్ చేశాడు, కార్కి యాక్సిడెంట్ అయింది, కాశీని తీసుకెళ్లి ర్యాష్ డ్రైవింగ్ అని పోలీసులు జైల్లో పెట్టారు, అంతేకాదు తన జాబ్ కూడా పోయిందని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. తనని ఎలాగైనా కాపాడాలి మమ్మీ, నాన్నని రమ్మని చెప్పు అని చెప్పేసి ఏడుస్తూ అడుగుతుంది స్వప్న. అయినా కూడా రాడు, ఏం మాట్లాడు, అలాగే నించుంటాడు. ఏంటి మమ్మీ నా ఇలాగే నించుంటాడేంటి, అక్కడ నా భర్త జైల్లో ఉన్నాడు, తనకి ప్రాణ పరిస్థితిలో ఉంది, ఆ అబ్బాయికి ఏదైనా అయితే ఖచ్చితంగా మా ఆయన్ని జైల్లోనే పెడతారు, ఈ విషయంలో మా ఆయన్ని కాపాడమని చెప్పు, ఆయనకేం కాకుండా చూసుకోమని చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటే, లేదు ఈయన ఇంకా హెల్ప్ చేయడు, కూతురు జీవితం ఏమైపోయినా కూడా ఏమి హెల్ప్ చేయడు అని చెప్పేసి ఇక స్వప్న బాధపడుతూ ఉంటుంది.
అలాగే ఇంకా కావేరి కూడా ఏంటండి అది అన్ని మాటలు అంటుంటే మీరేం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటారు, అల్లుడిని కాపాడండి, కూతురు కోసం కాపాడండి అని చెప్పేసి అంటే ఎందుకు కాపాడాలి అంటాడు శ్రీధర్. అలాగే కార్తీక్ అన్న మాటలు కూడా గుర్తు చేసుకుంటాడు, నువ్వు నీలాగా ఉండు, అందరితో మంచిగా ఉండు, మర్యాదగా ఉండు అని చెప్పేసి. ఇక ఆ మాటలు గుర్తు చేసుకున్న తర్వాత ఇంకేం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఈయన మనకి హెల్ప్ చేయడు మమ్మీ, ఖచ్చితంగా హెల్ప్ చేయడు, ఈ విషయంలో నేనే అన్నయ్యకి ఫోన్ చేస్తాను అని చెప్పేసి కార్తీక్ ఫోన్ చేయబోతుంటే వాడికి ఫోన్ చేయడానికి వీల్లేదని చెప్పి ఫోన్ లాగేసుకుంటాడు. ఈయన ఫోన్ చేయడు, నేనే చేస్తాను అని చెప్పేసి ఇంకా కావేరి కూడా వెళ్ళి ఫోన్ తీసుకుంటే ఆ ఫోన్ కూడా లాగేసుకుంటాడు. ఈయన మనల్ని ఇలా చేయనివ్వలే, నేను కార్తీక్ దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి కావేరి అలాగే స్వప్న బయటకు వెళ్ళిపోతుంటే ఇద్దరిని లోపల పెట్టేసి గుళ్ళం పెట్టేస్తాడు. ఇక శ్రీధరే బయటకు వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరేమో ఏంటి మమ్మీ ఇలా చేస్తున్నాడు, ఇంత సాడిస్ట్ డాడీ అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది స్వప్న. ఇక మరోపక్క ఇక పారిజాతమేమో సుమిత్ర దగ్గరికి వచ్చి వాటర్ తాగుతుంటే నువ్వు చల్లగా వాటర్ తాగుతున్నావా, అక్కడ కూతురు జీవితం నాశనం అయిపోతుంటే అని చెప్పేసి ఇరిటేట్ అవుతూ ఉంటుంది. నేనేం చేశాను అత్తయ్య అంటే నువ్వేం చేయట్లేదు, కానీ మీ మావయ్యతో కలిసి నువ్వు CEO పోస్ట్కి జోస్ని తప్ప ఇంకెవరూ ఉండొద్దని జోస్నికి సపోర్ట్ చేయాల్సింది పోయి ఇలాగా సైలెంట్గా ఉంటున్నావేంటి అని చెప్పి అంటుంటే మనకి తప్పు చేసినప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం వచ్చినప్పుడు కూడా చాలా గొప్ప విషయమే అత్తయ్య అని చెప్పేసి అంటది ఇంక సుమిత్ర. అంటే ఏంటి నీ ఉద్దేశం, నీ కూతురు తప్పు చేసిందని ఒప్పుకుంటున్నావా అని అంటది. తప్పు చేసినప్పుడు తప్పు చేసిన వాళ్ళు అని ఒప్పుకోవడానికి తప్పే ఉంది అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటే నువ్వు ఇలాగే మాట్లాడితే ఖచ్చితంగా అసలు జీవితం ఇంకా జోస్ని జీవితం దాన్ని అనుకున్నట్టు జరగదు అది ఇది అని చెప్పేసి బాధపడుతూ ఉంటే పారిజాతం అన్న మాటలకి ఒక్కోసారి తప్పు చేసిన వాళ్ళని వదిలేయడమే మంచిది అత్తయ్య, అప్పుడే వాళ్ళు ఏం చేశారు అనేది తెలుసుకుంటారు, అలాగే జీవితంలో ఏం చెయ్యాలో కూడా అర్థమవుతుంది అని చెప్పేసి అలా అనుకుంటా ఉంటారు. ఇదంతా కూడా కొంచెం కార్తీక్ అప్పుడే వస్తాడు, వింటాడు వెనక నుంచి, వింటూ సైలెంట్గా నుంచుండిపోతాడు. అయినా జోస్నికి చిన్నప్పటి నుంచి కొన్ని బుద్ధులు ఉన్నాయి అత్తయ్య, అవి మీరు నమ్మినా కూడా నేనేం చేయలేను, అయినా తను ఇక ఏదన్నా కావాలి అంటే అది దక్కేదాకా ఎంత దూరం అన్నా వెళ్తుంది, ముందు వెనక ఆలోచించదు, మంచి చెడులు అస్సలు ఆలోచించదు అని చెప్పి సుమిత్ర బాధపడుతూ చెప్తుంటుంది. ఇదేంటి తాళి దొంగతనం చేసింది నేనే అని చెప్పుద్దా ఏంటి ఇప్పుడు మమ్మీ అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటుంది జ్యోత్స్న తనలో తానే. నీకు గుర్తుందా అత్తయ్య, చిన్నప్పుడు కార్తీక్ని కలువు పూల కోసం కోనేట్లోకి దింపింది ఈ జ్యోత్స్న, దింపిన తర్వాత వాడేమో స్విమ్మింగ్ రాక నీళ్ళల్లో మునిగిపోయాడు, ఒకవేళ అప్పుడు నా మేనల్లుడికి ఏమన్నా అయ్యి ఉంటే నేను జీవితాంతం బాధపడేదాన్ని కదా, నా లైఫ్లో నేను ఎప్పుడో ఒక గిల్ట్ని ఫేస్ చేస్తూ ఉండేదాన్ని, అంతేకాదు నా కూతురు కూడా ఆ రిగ్రెట్ని మోయాల్సిందే కదా అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. కానీ అప్పుడు ఎవరో తెలియని ఒక అమ్మాయి మాత్రం వచ్చి నా మేనల్లుడిని కాపాడి నాకు తనకి ప్రాణభిక్ష పెట్టింది, లేకపోయి ఉంటే ఏం జరిగి ఉండేది అత్తయ్య, అందుకే ఈ జ్యోత్స్న ఫస్ట్ నుంచి దీనికి చిన్నప్పటి నుంచి ఆ బుద్ధులు ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉంటే ఈ లోపు ఇంకా కార్తీక్ మనసులో ఆహా నేనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, నువ్వు చేసావు అత్త, చెప్తాను ఇప్పుడు ఈ అవకాశాన్ని ఎలా అయినా సరే యూజ్ చేసుకోవాలి అని చెప్పి తనలో తానే అనుకుని దగ్గరికి వస్తాడు కార్తీక్. ఏంట్రా నువ్వు వెనకాలండి మా మాటలన్నీ వింటున్నావా అని చెప్పేసి అంటది పారిజాతం. హలో పారు గారు, మీరేమీ ఇంకా బెడ్రూమ్లో తలుపులు వేసుకొని మాట్లాడుకోవట్లేదు చాటుగా వినడానికి, హాల్లో అందరి ముందు గట్టిగా మాట్లాడుకుంటున్నారు, అటుగా వెళ్తున్నాను వినబడింది, అయినా ఇందులో టాపిక్ నాది కూడా వచ్చింది కాబట్టి వచ్చాను, లేకపోతే నేను వచ్చేవాడిని కాదు, అయినా ఇప్పుడు నేను ఈ టాపిక్లో నేను కూడా ఉన్నాను కాబట్టి అత్త అని పిలవచ్చు కదనుకుంటా అని చెప్పి కార్తీక్ అంటాడు. అత్త నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్దామనుకుంటున్నాను, కరెక్ట్గా సందర్భం వచ్చింది, పైగా ఆ టాపిక్ని కూడా నువ్వే తీసుకొచ్చావు కాబట్టి నేను ఈ విషయంలో నీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అంటే ఏంటి అని అంటది సుమిత్ర. అదిగో చిన్నప్పుడు నా ప్రాణదాత నాకు కనిపించింది, తనకు సంబంధించిన లాకెట్టే ఇది అని చెప్పేసి అంటూ తీసి చూపిస్తాడు. ఏంటి బావా నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోలేదా అని చెప్పి అంటే ప్రాణదాతని ఎవరైనా మర్చిపోతారా అని చెప్పి అంటాడు. అంటే పారు కూడా ఆ పావలా లాకెట్ని పట్టుకుని జోబులో పెట్టుకుని తిరుగుతున్నావా అంటే అది పావలా లాకెట్టే మీకు కావచ్చు, కానీ ఇది నా ప్రాణదాత లాకెట్ అని చెప్పి అంటది. ఇంకా అంటాడు కార్తీక్, అయినా ఆ లాకెట్ని పెద్దయ్యాక తనకు కనిపిస్తే తనే వేసి తనకి థ్యాంక్స్ చెప్పి మనం సాయం చేసే పొజిషన్లో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా తను సాయం తీసుకునే పొజిషన్లో ఉంటే అలాగే సాయం చేద్దాం అనుకున్నాం అని చెప్పి సుమిత్ర చాలా ఆనందంగా చెప్తా ఉంటుంది. ఆ అమ్మాయి కనిపించింది అత్త, మా ఇంటి రోడ్లోనే ఉంది అని చెప్పి అంటే అవునా, అయితే తన దగ్గరికి వెళ్దాం, తనకి కృతజ్ఞత చెప్పుకుందాం అని చెప్పేసి అంటది సుమిత్ర. సరే అత్త తప్పకుండా వెళ్దాం అని చెప్పి అంటుంటే ఎలా వెళ్తావు, ఆ అమ్మాయి ఎక్కడుందో విన్నావా, వాళ్ళ ఇంట్లో రోడ్లోనేనంట, అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు వీళ్ళింటి దాకా వెళ్ళావంటే ఖచ్చితంగా కార్తీక్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి కదా, అప్పుడు కాంచన నిన్ను క్షమిస్తుందా, క్షమించదు కదా,
నేను క్షమించకపోతే నీ భర్త నేను క్షమించనన్నాడు కదా అని చెప్పి గొడవను గుర్తు చేసిద్ది. ఇక ఆ మాటలకి బాధపడుతుంది సుమిత్ర అన్ని మళ్ళీ గుర్తు చేసుకొని. అవును కదా, ఇప్పుడు నేను ఎలా వెళ్ళలేను కదా అని చెప్పేసి బాధపడుతూ ఉంటే ఇక తనలో తానే అలా ఫీల్ అవుతుంటే ఈలోపు అత్త ఎప్పుడు వెళ్దాం చెప్పత్తా, ఎప్పుడు తీసుకెళ్ళి నిన్ను అని చెప్పేసి అంటాడు. అంటే తర్వాత ఇంకెప్పుడైనా వెళ్దాంలే అని చెప్పేసి వెళ్ళిపోద్ది. ఏది కూడా సక్రమంగా జరగనివ్వే నువ్వు అని చెప్పేసి తడతాడు కార్తీక్. నీకు ఇలా కాదు, అల్లం జ్యూస్ తీసుకొస్తా అని చెప్పేసి కార్తీక్ కూడా వెళ్ళిపోతాడు. చూసావా వీడు ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నాడు. ఖచ్చితంగా ఈ విషయంలో మనం అలర్ట్గా ఉండకపోతే నష్టపోవాల్సిందే అని చెప్పేసి అంటది ఇంకా పారిజాతం. ఏదేమైనా సరే ఈ విషయంలో నేనేదో చేయాలని చెప్పేసి ఇంకా జ్యోత్స్న ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రాబోయే కథలో ఏం జరగ